ముందు వీడియోలోనైతే ఈ చేపల పేర్లు చెప్తానన్నాను కదా, వీడియోలో చెప్తాను. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. పూర్తిగా చేపలు పట్టడం అయితే అయిపోయింది. మనం ఎన్ని చేపలు పెట్టాము, ఎలాంటి చేపలు పెట్టామో ఆ పేర్లు కూడా మీకు వివరిస్తాను ఇప్పుడు. టోటల్ గా మనం పట్టిన చేపలన్నీ కూడా సెపరేట్ చేస్తున్నారు అనమాట. సెపరేట్ ఎందుకంటే చేపకు ఒక రేట్ ఉంటది, అందరికీ తెలిసిందే అది. ఇంకా మన బీచ్ లోనైతే చేపలకు రేటు మామూలుగా లేదు, చాలా బాగుంది అనమాట రేటు. ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నాయి కదా, ఆ చేపలకు కూడా మంచి రేట్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న సైజు తలంబార్లు అనమాట. దీన్ని ఆకు తలంబార్లు అంటాము. దీనికంటే కొంచెం పెద్దగున్నాయి అనుకో దాన్ని పెద్ద తలంబార అంటాము. ఇక్కడ చూసారా, ఇక్కడ పక్కన ఉన్నాయి గులివిందులు, పెద్ద తలంబార్లు ఇవి. ఈ పెద్ద చేపలు చిన్న చేపలు కలిపి సెపరేట్ చేసుకుని మనం ఒడ్డుకి అనేది రిటర్న్ అయిపోతాము. చేపలు పడడానికి వచ్చామంతే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం 12-1 గంట కల్లా ఒడ్డుకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి చేపలకి అనేది మంచి రేట్ వస్తుంది. చేపలన్నీ సెపరేట్ చేసిన తర్వాత ఒడ్డుకి జర్నీ చేసుకుని వెళ్తుండగా అయితే కొంచెం వర్షం స్టార్ట్ అయింది. వర్షం కొంచెమే కదని స్లోగా వస్తున్నాము. వెళ్ళిన కొద్ది వర్షం అయితే గట్టిగా దంచేస్తుంది. అందుకనేసి కొద్దిగా వేగంగా వెళ్ళిపోతున్నాం ఒడ్డుకి. మన యొక్క ఫిషింగ్ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.